నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇక్కడ మారుతి నగర్ అండ్ న్యూ మారుతి నగర్ అండ్ చైతన్యపురి ఈ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ హైడ్రాక్ సంబంధించినటువంటి అధికారులందరూ వచ్చి ఇది బఫర్ జోన్ లోను ఎఫ్టీఎల్ లో ఉందంటూ ఈ నది పరివాహం ఏది మూసీ నది పరివాహక ప్రాంతమైనటువంటి ఇక్కడ ఉందని చెప్పి మార్క్ చేయడానికి వచ్చారు. సో ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కాలనీ పెద్దలు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. సో కాలనీ మొత్తం ఇక్కడ ఈటల రాజేంద్ర గారు ఆల్రెడీ ధర్నా కూర్చున్నారు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో ఈ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ రూపాయి దాచుకుంటూ కట్టుకున్న ఇళ్లని ఈ రోజు మార్క్ చేసి కూల్ చేస్తామంటే వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క ఆశలని కూడా ఒకసారి కొలగొట్టినట్టు అనిపించింది. సో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాలనీ పెద్దలు ఉన్నారు, సార్ తో మాట్లాడదాం. అసలు ఏంటి జరుగుతుంది ఇక్కడ? 36 సంవత్సరాల నాడు సార్ నాకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు ఇల్లు కట్టుకోవటానికి. 36 సంవత్సరాల నాడు. ఓకే. 1 సంవత్సరం వదిలేసి నేను ఇల్లు కట్టడం మొదలు పెట్టా. ఓకే. అప్పటికి దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్. ఓకే. దేవేంద్ర గౌడ్ దగ్గర పర్సనల్ గా ఉండేడు మా పెద్ద అబ్బాయి పాపయ్య శాస్త్రి. ఓకే. ఘంటసాల పాపయ్య శాస్త్రి అంటే తెలియని వాళ్ళు ఉండదు. ఓకే. ఆయన ఉండేవాడు. అప్పుడు ఇది ఏదో మార్క్ వేస్తారంటే అప్పుడు అడిగితే ఇది మూసీలోకి వేసిన మార్కు, ఇక్కడ కాదు, ఇక్కడ ఎవరు ఇల్లు ఏమి కావు, కట్టుకోమన్నారు. అప్పుడు కట్టాం ఈ ఇల్లు. ఆ తర్వాత 36 సంవత్సరాలు. ఓకే. ఈ సుధీర్ రెడ్డి హోడా చైర్మన్ గా ఉండగా పైన కట్టడానికి హోడా పర్మిషన్ అన్ని తెచ్చుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, హోడా చైర్మన్ చేశాడు, అన్ని అనుభవించాడు ఆయన. కానీ ఇవాళ ఇంతమంది కొంపలు పోతుంటే ఆయన వచ్చి ఒక మాట మాట్లాడలేకపోతున్నాడు. అండగా నిలబడలేనటువంటి పరిస్థితి. అదేమంటే ఆయన ఒంట్లో బాగోలేదంటున్నారు. మాకు తెలియదు నిజాలు. బాగోపోవచ్చు, మానవులమేగా అంతా, అందరూ మానవులు. కానీ మాతో హౌస్ ట్యాక్సులు కట్టించుకున్నాడు, ఇవి కట్టించుకున్నాడు, నల్లాల కనెక్షన్లు కట్టించుకున్నాడు, కరెంటు బిల్లులు కట్టాడు, అన్ని కట్టాడు. రకరకాలుగా మా దగ్గర ఎన్ని రకాల పన్ను వసూలు చేయాలో అన్ని రకాల పన్నులు వసూలు చేసుకున్నాడు. ఆఖరికి విఠల్ రెడ్డి కార్పొరేటర్ గా వచ్చి పోయిన మాట బీఆర్ఎస్ లో ఈ రోడ్లు పోసాడు. అప్పటిదాకా ఎవడో రోడ్డు పోసిన వాడు లేడు. అన్ని అప్పటివే. అప్పుడు బీఆర్ఎస్ ఆ బీఆర్ఎస్ లో ఉండి ఆయన మాట మీద ఈ రోడ్లు పోయించాడు, మనకు అన్ని చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఈ సుధీర్ రెడ్డి గారిని గెలిపించాం. ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడుగా, ఇప్పుడు అక్కడే ఉన్నాడు. కనీసం ఆయన పిఏ కూడా వచ్చి మాట్లాడటం లేదు, ఏమి చేయట్లా. మాకు మార్క్ చేస్తున్నారు కదా ఇవన్నీ. ఇప్పుడు అంతా అడవుడు ఉంది. జస్ట్ ఈ కాలనీ చాలా పెద్ద కాలనీ, ఇక్కడ జస్ట్ ఒక మార్క్ చేస్తాను కానీ ఇంతమంది వచ్చేసారు. మరి ఏంటి నిజంగానే మరి గవర్నమెంట్ ఈ రకమైనటువంటి గవర్నమెంట్ చేసిన పొరపాట్లే ఇవి. మరి రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడో, ఆయనకి మనసులో ఏముందో. హైడ్రాక్ ఇచ్చేసాడు నేను అంటాడు. హైడ్రాక్ ఇచ్చేసాడు, బాగానే ఉంది. ఈ రోజుకి నోటీస్ ఇచ్చి ఊరుకున్నారు వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి. మరి ఈ రోజుకి కోర్చలా. ఆయనేమో కోర్టుకి స్టే తెచ్చుకున్నాడు. ఆయనేమో కోల్చుకున్నా ఉంటే ఆయన కోర్టుకు వెళ్ళి ఆయనకి స్టే ఇచ్చారు. మాకు స్టే ఇవ్వమంటారా అంటే ఒక స్టే ఇవ్వట్లా, కోర్టులో ఇవ్వద్దని చెబుతున్నాడు. మా పరిస్థితులు ఏమిటి? మేమేంటి, నా పిల్లలంతా పెద్దవాళ్ళు అయ్యారు, నా మనవరాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. అప్పుడు కట్టిన ఇల్లు ఇది. నాకు 36 ఏళ్ళు నాడు ఈ ఇల్లు కట్టానంటే నాకు ఇప్పుడు 73 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఈ వయసులో మమ్మల్ని ఎక్కడికి పంపిస్తాం? డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అక్కడికి వెళ్ళండి, పునరావాసం కల్పిస్తాం అంటున్నాం. నా ఇల్లు చూసావు కదా, అదే నా ఇల్లు చూసావు కదా. నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే నా ఇంట్లో 2 మంచాలు పట్టం. నా ఇంట్లో ఉన్న 2 మంచాలు వేయడానికి సరిపోదు ఆయన ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు. యథార్థంగా ఇంతమంది లేబర్ ఉసురు పోసుకుని ఆయన సాధించేది ఏంటి, ఆయన సంపాదించేది ఏంటి? ఆయనకి పెళ్ళం పిల్లలు ఉన్నారుగా,
ఆ? వాళ్ళు కూడా వాళ్ళని ఎవడన్నా వచ్చి రోడ్డు మీద పడేస్తే ఆయన పరిస్థితి ఏంటి? వాళ్ళ సేఫ్ జోన్ లో ఉన్నారు సార్, అధికారంలో సేఫ్ జోన్ లో ఉంటారు. అలాంటి పేదవాళ్ళతో ఇబ్బంది అనుకోవద్దు. అధికారంలో ఉంటే సేఫ్ జోన్ లో ఉన్నానని చెప్పడం అబద్ధం అది. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నాను, విర్రవీగాడు ఆంధ్రాలో సీఎం జగన్మోహన్ రెడ్డి విర్రవీగాడు. ఆ ప్రసాదాల్లో కూడా అన్ని కల్తీలు కలిపాడు. ఇవాళ ఏమయ్యాడు? ఆ మెట్లు ఎక్కుతానంటేనే ముందు నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టమన్నారు. అంతకన్నా వాడు చావటం మెరుగు. అటువంటి బతుకు వస్తుంది వీళ్ళకు కూడా. తెలిసిందా? ఇంతమంది ఉసురు, ఒక్కడు ఉసురా, ఇద్దరు ఉసురా, వేల మంది. మా బ్రాహ్మణ ఉసురు బాగా అవుతుంది అని మేము ఆశీర్వచనం చేస్తూ, వాళ్ళు సీఎం అయ్యేటప్పుడు చండీ యాగాలు, బలాన యాగాలు, బలాన దేవతల పూజలు ఎవరు చేస్తున్నారండి? బ్రాహ్మణులు చేస్తున్నారు. బయటపడేసి రోడ్డు మీద పడేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోమంటే ఎక్కడి నుంచి వెళ్తామండి? పిల్లలు ఎగ్జామ్ టైము, పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్ టైము, వాళ్ళ చదువు నాశనం అయిపోతుంది. పెద్దవాళ్ళు షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి, ఎక్కడికి పోమంటారు? ఇక్కడ ఇప్పుడు రెంట్కి ఎక్కడ వస్తుంది? ఇల్లు రెంట్కి ఎవరు ఇస్తారు? ఇన్ని వేలకు వేలు రెంట్లు పెట్టుకొని ఇల్లు కూలగొట్టుకొని రెంట్కి ఇవ్వటానికి కూడా ఇక్కడ జాగాలు లేవి. ఎందుకంటే అందరూ ఇళ్లలో ఉన్నవాళ్లే. వాడు ఎక్కడ ఇస్తాడు? ఎంతమందికి ఇస్తాడు? రెంట్కి ఎన్ని రకాలు ఇస్తే ఇస్తాడు? మంది జీవితాన్ని మేము బాగు చేసుకోవాలి. మా జీవితం రోడ్డు మీద పడిపోయిందండి. ఎన్ని మంది, వేల మంది వాళ్ళు అందరూ కూడా వచ్చి పూజలు చేయించుకుంటూ వెళ్ళిన మా కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి మమ్మల్ని చేసిన రేవంత్ రెడ్డి గారు బాగుపడరు. వాడు బ్రాహ్మణ ఉసురు పడుతుంది, వాడు బాగుపడడు. ఇంత పెద్ద గురువు గారు లాంటి వాళ్ళనే రోడ్డు మీద పడేశారంటే అందరూ ఉసురు పడుతుంది. కానీ పెద్ద ఇక్కడ ఒకటి సార్, గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశం తీసుకుందని అనుకుందాం. ఏది అక్రమంగా ఆక్రమించి కట్టుకున్నారు, నాళాలని కబ్జా చేసి కట్టారు, కట్టారు. కానీ అలాంటి వాళ్ళని నువ్వు దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, వాళ్ళకేదో ఇది చెయ్యి, వాళ్ళకేదో వాళ్ళకి నష్టం లేకుండా ఏదో ఇంత పనిష్మెంట్ ఇవ్వు, డబ్బులు వాళ్ళకు చోటు చూపించు. అదే ఒక పద్ధతి. కానీ ఇదేం పద్ధతి? ఎవరో చేసిన పాపానికి మనం పోతాం. ఎవడో చేసిన దానికి అందరికి చుడితే నువ్వు పాపం. నువ్వు రేపు పొద్దున్న నీకు మొన్న ఆయన మనవడు రేవంత్ రెడ్డి మనవడు డాన్స్ చేస్తున్నాడు, సంతోషపడ్డాడు. మనిషికి ఎంత ఇచ్చాడని 10,000 రూపాయలు ఇచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు. ఏ మూలకి 10,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారు వరదలు లేవు, అంత బానే ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయండి, ఇంత రోడ్లు ఉన్నాయి. మూసి దాదాపు అస్సలు రాలేదు, ఎప్పుడు రాలేదు, ఎప్పుడు బాధపడలేదు. ఇక్కడ మా దగ్గర ఉన్న మూసీ నది ఈ కరెంట్ పోల్ ఎంత ఎత్తుంది? అంత లోతుకుంది. ఇక్కడ 60 ఫీట్ల లోతులో మూసీ నది ఉంటే నువ్వు ఇక్కడ ఫ్లడ్ వస్తుందని చెప్పని ఇదంతా మూసీ పరివాహక ప్రాంతం అని, ఇది FDL మా దగ్గర అన్ని కడుతున్నామండి. ఇప్పుడు ఇంటి పన్ను మేము 1300 కట్టేది 13,000 చేశారు. ఎక్కడుంది? 13,000 కట్టకుండా మేము కూర్చున్నామా? ఇంటి కరెంటు బిల్లు కడతలేదా? నల్లా బిల్లు కడతలేదా? ఇలాంటివి ఆయనకు ఓటేసి మేము అధోపాదాలకు వెళ్ళి రోడ్డు మీద బట్టలు పిల్లలతో ఉంటున్నాం. ఇప్పుడు రాత్రి పడింది, ఎక్కడ ఉంటాం మేము? ఏ అధికారి వచ్చి మీకు ఇబ్బంది లేదు, మీకు ఇది లేదు, మేము మాట్లాడతాం, మేము చేస్తామని ఒక్కడ మాట్లాడుతున్నాడా? ఆ పెద్ద మనిషి ఎవరైనా ఈ పార్టీ మాట వదిలి ఆయన మనిషే కదా. పొద్దున వచ్చాడు ఆయన, పొద్దున్నొచ్చాడు. పొద్దున్నొచ్చి అట్లా కూర్చున్నాడు నడి రోడ్లో ధర్నాకి. ఒక ఆఫీసర్ రాలేడా, ఒక కలెక్టర్ రాలేడా, ఓ డిప్యూటీ కలెక్టర్లు వాళ్ళని పంపించి ఏంది నాటకం? కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పథకాలని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ కార్యక్రమాలు పెట్టుకున్నది కూడా మాట్లాడతారు. ఉన్న పథకాలు ఏమీ లేవండి ఇక్కడ. వాడికి ఏ పథకాలు లేవు. వాళ్ళకి అధికారంలో ఉన్నాడు. అధికారంలో లేని వాళ్ళందరూ కూడా బయటకి రోడ్డు మీద పడేస్తున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళని చేయమని చెప్పండి. అదే చేయబెడతలేదు. మీరు ఒక మాట చెప్పండి, మేము బ్రాహ్మణము హిందువులు ఏదో
ఓవైసీ కాలేజీ ఇప్పుడు కూర్చాడా, కోల్చలేదు. వాడికి నోటీస్ 6 నెలలు టైం ఇచ్చారు వాళ్ళకి నోటీస్ ఇచ్చాడా, మల్లారెడ్డి గారికి మల్లారెడ్డిది గోడ కూర్చోడానికి వెళ్తేనే ఆపేశారా, చెరువులో పెట్టుకున్న వాళ్ళవి వాళ్ళ ఉంచి మా దగ్గరకు వచ్చి ఎక్కడో 60 ఫీట్ల ఎత్తులో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని కూలుస్తామంటే ఏంటి ఇది ధర్మమా? నిజంగానే మరి గవర్నమెంట్ పనితీరు ఎలా అనిపిస్తుంది ఫైనల్ గా? లేదు, ఈ గవర్నమెంట్ నిలబడదు, ఈ గవర్నమెంట్ నిలబడదు. మేమైతే సహకారం బ్రాహ్మణులు మేమందరం కూడా పోవాలని మేము ఆశీర్వచనం చేస్తాం. హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏ బ్రాహ్మడు హర్షించట్లా. నేను భాగ్యనగర్ అర్చక పరిషత్తులో అధ్యక్షుడిగా 11 సంవత్సరాలు చేశారా? భాగ్యనగర్ అర్చక పరిషత్తుకి. అటువంటి నేను చెబుతున్నా, ఇప్పుడు నా తర్వాత వాళ్ళు ఎంతో మంది వచ్చారు, వాళ్ళందరూ ఊరుకుంటారా? అవును, మేము సీనియర్లు, మేము చెప్పమా వాళ్ళకి? ఎవడు ఓటేయకండి నేను చెబుతాం. కాంగ్రెస్ పార్టీని బతికించడానికి వచ్చాడు అనుకుంటున్నాడు, బతికించడానికి కాదు, కాంగ్రెస్ పార్టీని అధపాతాడానికి తొక్కటానికి వచ్చాడు ఈ రేవంత్ రెడ్డి. అదే ప్లాన్. లేకపోతే ఎందుకు ఇది? ఎవడు తిన్నట్టు? ఇక్కడ ఉన్నవాడు కొంప కోల్చడం ఎందుకు? ఎక్కడో 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానంటే ఇక్కడ ఎక్కడికి ఇస్తాడో క్లారిటీ కాదు. అసలు అది పనికి వస్తుందో పనికిరాదో కూడా ఎవరికి తెలియదు. ఆ 2 బెడ్రూమ్ల ఇంటికి ఒకరిని తీసుకెళ్ళాడు, ఆ ఇంట్లో ఎవడో ఉన్నాడు, వాడు వచ్చి నాకు ఇచ్చిన ఇల్లు అంటాడు, వీడొచ్చి నన్ను తీసుకొచ్చారు, నా సామాన్లు తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకోవాలి. మరి ఇప్పుడు మీరు వీళ్ళంతా ఏమవ్వాలి? గురుగారు, మీరు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు, దీని మీద మమకారం ఉంది, మరి ఏంటి మరి రేపు పొద్దున్న జరగబోయే పరిణామాలకు ఎలా రియాక్ట్ అవుదాం మనం? ఏమి రియాక్ట్ అయ్యేది ఏముంది? ఆ గుమ్మడికాయ వెళ్ళాడుతుందో మేము వెళ్ళాడుతాం ఊరేసుకుని. ఎందుకు అంత పెద్ద మాటలు ఎందుకంటే? అంతే జరిగేది అదే. ఇప్పుడు నాకు 73 ఏళ్ళు, ఇటు కూర్చో శివప్రసాద్, 73 ఏళ్ళు నా జీవితం అంతా దారపోసి ఇల్లు కట్టా. ఇప్పుడు మళ్ళీ ఇల్లు నేను కట్టాలంటే నాకు మళ్ళీ ఎంత వయసు రావాలి? ఎక్కడి నుంచి రావాలి? ఆయన సీఎం అయ్యాడంటే ఎప్పటి నుంచో ఎన్నో కష్టాలు పడితే వచ్చాడు, మండల పరిషత్ స్థాయికి ఎదిగాడు ఆయన. మరి ఈ స్థాయికి వచ్చాడంటే ఎంత కష్టపడితే. ఆయన మాకు రాజకీయాలు వద్దు, ఓటుకు నోటు ఎక్కని ఇవన్నీ మాకు వద్దు. మా ఇల్లు కూల్చి ఆయన బాగుకునేది ఏముంది ఇక్కడ? మమ్మల్ని చేసి మీరు ఎప్పుడైనా మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ రోడ్డు మీద ఎప్పుడైనా ఒక చుక్క నిలబట్టం చూసారా? ఎవరు లేరు, ఇక్కడ ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు. ఎప్పుడైనా చూసారా అసలు మీరు? ఎప్పుడైనా ఇక్కడ ఏరియాలో ఎక్కడ ఒక ఎన్ని పెద్ద 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 వరదలు వచ్చినా కూడా ఇంతవరకు ఇక్కడ ఒక చుక్క నిలబడలేదు, అంతా డ్రై అయిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటిది ఈ ఏరియా తీసుకొచ్చి ఇది వీళ్ళు ఇప్పుడు దరిద్రంగా రేవంత్ రెడ్డి వాళ్ళు ఇది బఫర్ జోన్ అని చెప్పి, ఇది LTF లో ఉందని చెప్పి, అదని ఇదని చెప్పి ప్రజల్ని భయపెట్టి, భయప్రాంత పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళని, ముత్తక వాళ్ళ అందరినీ కూడా భయపెట్టి వాళ్ళు నిద్రాహారాలు మారేసి ఈ వయసులో ఇక్కడ ఎవరెప్పుడు ఏ టైంలో వస్తారో తెలియదు. 4 రోజుల నుంచి నిద్ర లేదు. 4 రోజులైంది భోజనం చేసి కన్ను మోపుదామని ఇంట్లోకి వెళ్ళటం, కంటి నిండా నీళ్లు తెచ్చుకోవటం, వాకిట్లోకి రావటం. మా దుఃఖం ఎవరికి తెలుసు, మా కష్టం ఎవరికి తెలుసు? మీరు చిన్నవాళ్ళే మాకన్నా. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడాలి? ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడాలి, ఎంత అవస్థపడాలి, ఎంత ఇది అవుతుంది, ఎంత ఇది మనకి ఆయనకి తెలీదా? ఇంత పాపం ఎవడు చెయ్యడు, ఎక్కడ చెయ్యడు, ఇది పాపమే. ఆయన అనుభవించాల్సిందే దీనికి. ఆయన కాంగ్రెస్ పార్టీని ఏదో ఉద్ధరిస్తాడని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుకుంటున్నారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తొక్కటానికే వామనుడిలాగా వచ్చాడు ఈ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక వామనుడు లాంటి వాడు. బలి చక్రవర్తిని వామనుడు ఎట్లా దొక్కాడు, వీడు అట్టాగే దొక్కుతాడు ఈ కాంగ్రెస్ పార్టీని. హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో నేను అందరికి, మా సంస్థల మొత్తానికి, బ్రాహ్మణ సమాజానికి అందరికి చెప్పేశాను, ఎవడో ఒకడు మినిస్టర్ ఉన్నాగానే సరిపోలే. దాంట్లో దుద్దిళ్ల శ్రీపాదరావు గారు ఎటువంటి వాడు స్పీకర్ గా చేసిన ఆయన, వాళ్ళ అబ్బాయే ఇప్పుడు, వాళ్ళ అబ్బాయే ఉన్నాడు మినిస్టర్ గా. ఆయనకైనా తెలియాలి కదా, ఇంతమంది కొంపలు కూలిస్తే మహాపాతకం అని చెప్పాలి కదా. ఆయనకు కూడా తెలియదా?
ఏంది ఈ పాపం, ఈ పాపాన్ని ఎవడైనా అంటగట్టుకోవాల్సిందే. రైట్. చూద్దాం ఏం జరుగుతుందో. అంతా భగవద్గీత. మేమందరూ కూడా అన్నం పెట్టే చెయ్యి వచ్చిన వాళ్ళు పొద్దున్న నుంచి కష్టపడుతూ వాళ్ళు ఉన్నారని వాళ్ళందరూ భోజనం పెట్టే వాళ్ళు మాకు భోజనం లేకుండా చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారు. వచ్చిన కార్యకర్తలకు భోజనం పెడితే మంచి బ్రాహ్మణ పురోహితులు ఈ వచ్చిన ఆ వాళ్ళందరికీ భోజనం చేసే వాళ్ళు కూడా భోజనం నుంచి బయటకు పడేసి రోడ్డు మీద పడేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీడియా వాళ్ళకి గాని ఇప్పుడు ఆ ధర్నా కూర్చున్న వాళ్ళకి గాని వాళ్ళందరికీ భోజనం లేకపోతే వంట చేయిస్తున్నా ఇప్పుడు నేను. అదే ఓకే. ఏదేమైనా పెద్దయినా మనం గవర్నమెంట్ కి మనం ఇప్పుడు నిర్ణయం తీసుకోబోయే నిర్ణయానికి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. మీరైతే మనందరం కూడా సిద్ధపడి ఉండాలనేది మీ ఉద్దేశం కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. సో అదేంటి పరిస్థితి. బ్రాహ్మణ్స్ వీళ్ళంతా కూడా ఇళ్ళు దగ్గర దగ్గర 30-40 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు, ఘంటసాల వారి బ్రాహ్మణ కుటుంబం సంబంధించిన వాళ్ళ ఇల్లు. ఇదే కాదు, చాలా వేల లక్షల కుటుంబాలు ఉన్నాయి ఈ ఏరియా మొత్తం కూడా. చాలా పెద్ద కాలనీ ఇది. బట్ ఈ కాలనీ అంతా కూడా ఆల్ ఆఫ్ సడన్ గా కూల్ చేస్తామంటే ఇక్కడ యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో ప్రభుత్వం నిర్ణయం ఇంత కఠినాత్మకంగా ఉంది అనేది ప్రజల యొక్క భావన. దాన్ని సరి చేసుకుని రేవంత్ రెడ్డి గారు దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుని అందరికీ న్యాయం చేయాలనేది కోరుకుంటున్నటువంటి పరిస్థితి. బట్ మరి బఫర్ జోన్ లో ఉన్న వాటిని, FTL పరిధిలో ఉన్న వాటిని నిజంగా తీసేస్తే ఇక్కడ చాలా కుటుంబాలు పోతాయి. కాబట్టి వాళ్ళకి ఏదైనా అంటే వాళ్ళకి ఏదైతే ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు అవసరం లేదు, బట్ మాకు కరెక్ట్ న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈటల రాజేంద్ర గారు అయితే అక్కడ ధర్నా కూర్చున్నారు. మరి దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓపిస్తుంది.